కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సర్వసభ్య సమావేశాన్ని రెవెన్యూ గార్డెన్లో నిర్వహించారు. బ్యాంక్ అసోసియేషన్ అధ్యక్షుడు విలాసారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి జిల్లా కోఆపరేటివ్ ఆఫీసర్ రామానుజాచార్యులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సభ్యుల ఖాతాకు ఆధార్ అనుసంధానం, గతంలో పాలకవర్గం తీసుకున్న డివిజన్ తీర్మానాన్ని ఆమోదించారు. అనంతరం బ్యాంక్ చైర్మన్ మాట్లాడుతూ త్వరలో గంగాధర్ బ్రాంచ్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభిస్తారని, అలాగే ఏటీఎం ప్రారంభిస్తామని తెలిపారు. సభ్యుల సూచన మేరకు త్వరలోనే బోగస్ సభ్యత్వాలను గుర్తించి ప్రక్షాళన చేస్తామన్నారు. నమస్కారం. డిసిఓ గారికి మరియు మాతోటి కార్యవర్గ సభ్యులందరికీ నమస్కారాలు. అలాగే ఫస్ట్ మన కార్యక్రమం ఒకటి ఏంటంటే ఫస్ట్ మనం బిల్డింగ్ కట్టడానికి కారణం కనకయ్య గారు, ప్రొఫెసర్ కనకయ్య గారు ఆధ్వర్యం బిల్డింగ్ 41వ సర్వసభ్య సమావేశం ఈరోజు రెవెన్యూ గార్డెన్లో జరిగింది. దీనికి విశేష స్పందన లభించింది. ఇంతకుముందు గత 41 సంవత్సరాలలో ఏ రోజు లేని స్పందన ఈరోజు వచ్చింది. సభ్యులందరూ అధిక సంఖ్యలో హాజరై ఈ సమావేశాన్ని విజయవంతం చేశారు. ఈ సమావేశం సందర్భంగా 2 ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి జరిగింది. ఒకటి, ఆధార్ అకౌంట్ తోటి ఆధార్ అనుసంధానం చేయడం జరిగింది. రెండవది, డివిజన్ వైజ్ ఎన్నికలు జరపాలని గతంలో తీసుకున్న తీర్మానాన్ని కూడా ఇప్పుడు మళ్ళీ అదే తీర్మానాన్ని కొనసాగిస్తూ తీర్మానం చేయడం కూడా జరిగింది. అలాగే బ్యాంక్ సభ్యులకు బ్యాంక్ డిపాజిట్ల పైన ఇంతకుముందు 7.5%ను 8% చేయడం జరిగింది. సీనియర్ సిటిజన్స్కు 8.5 చేయడం జరిగిందని ఈ సందర్భంగా సభ్యులందరూ తెలియజేయడం జరిగింది. సభ్యులందరూ సహకరించారు. సభ్యులందరూ అనేక రకాల సలహాలు, సూచనలు ఇచ్చారు. ఆ సూచనలు పాటిస్తూ బ్యాంకును ముందుకు తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మధురానగర్ గంగాధర్ ఎక్స్ రోడ్లో త్వరలో మంత్రి పొన్నం ప్రభాకర్ గారి టైం తీసుకొని ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉంది. అతి త్వరలో ఓపెన్ చేస్తామని, అలాగే బ్యాంకులో ఏటీఎం కూడా గతంలోనే ఓపెన్ అయినప్పటికీ అధికారికంగా కాలేదు, అది కూడా తొందరలోనే ఓపెన్ చేస్తామని ఈ సందర్భంగా సభ్యులందరికీ తెలియజేయడం జరిగింది. అలాగే సభ్యుల సూచనలు, సలహాలతో ముందుకెళ్తామని, బ్యాంకును మరింత ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.